Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. మన గుడివాడలో మనమే పరిశుభ్రం చేసుకుందాం, ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్న ఎమ్మెల్యే. ప్రతిరోజు ఉదయం గుడివాడ పట్టణ పురవీధులు పర్యటిస్తూ శానిటేషన్ పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే. దొక్కిపాడు గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే వేడుకలను తిలకించేందుకు రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కనుల పండుగ వాతావరణంలో జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలకు వేలాదిగా తరలి వస్తున్న భక్తులు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ క్రీడలకు వినియోగించేలా ఉత్తమ స్టేడియంగా తీర్చిదిద్దేందుకు తాము కృషి చేస్తున్నామని, రాబోయే రోజుల్లో స్టేడియం మరింత ఉన్నత స్థాయిలో సుందరీకరించి జాతీయ స్థాయి క్రీడలు నిర్వహిస్తామని శాసనసభ్యులు వెనుగళ్ల తెలిపారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ప్రమాణంలో ఈ రోజు నుండి 2 రోజుల పాటు నిర్వహించే 44వ ఆంధ్రప్రదేశ్ మాస్టర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలను శాసనసభ్యులు రాము ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన క్రీడాకారులకు శాసనసభ్యులు వెనుగళ్ల రాము అభినందనలు తెలియజేశారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి క్రీడలను ప్రారంభించడం జరిగింది. తొలి రోజు నిర్వహించిన పలు క్రీడల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుపొందిన క్రీడాకారులకు శాసనసభ్యులు రాము చేతుల మీదుగా మెడల్స్ అందజేయడం జరిగింది. అనంతరం శాసనసభ్యులు రాము మాట్లాడుతూ, క్రీడలు అంటే తనకు ఎంతో ఇష్టమని, చదువుకున్న రోజుల్లో క్రీడలు ఆడాలని ఉన్నప్పటికీ అప్పటి పరిస్థితులను బట్టి ఆడలేకపోయానని, త్వరలోనే గుడివాడలో జరిగే జాతీయ క్రీడల్లో తాను కూడా భాగస్వామిగా మారి క్రీడల్లో పాల్గొంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు ఎలవతి శ్రీనివాసరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్, ఎన్టీఆర్ స్టేడియం సంయుక్త కార్యదర్శి కిలార్పు రంగప్రసాద్ మరియు అథ్లెటిక్స్ నిర్వాహకులు పాల్గొనడం జరిగింది. ఈరోజు రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ తరఫున 44వ రాష్ట్ర స్థాయి పోటీలు జరగడం, గుడివాడలో జరగడం మన అదృష్టం. ఎంతో మంది క్రీడాకారులు వచ్చారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ మధ్యలో డిస్టర్బెన్స్ కింద మనం పెట్టుకున్నా కానీ నేను కూడా, నాకు క్రీడలు అంటే చాలా ఇష్టం. నేను నాకు క్రీడలు అంటే చాలా ఇష్టం. అంటే నేను మొదటి నుంచి అన్ని ఆడలేను. యాక్చువల్గా చిన్నప్పుడు మా స్కూల్ పక్కన ఉండేది, దీని అవతలే పెద్ద క్రీడా ప్రాంగణం లేదు. కానీ అప్పుడు మిస్ అయిపోయిందంతా. తర్వాత కాలేజీకి వెళ్ళిన దగ్గర నుంచి నేను కూడా అన్ని రకాలు ఏం నేర్చుకుని ఆడుతూ ఉంటాను. కానీ ఇలాంటి అథ్లెట్స్ అందరినీ చూస్తే నాకు చాలా ఇచ్చారు. ఒక రకమైన మిస్ అయిపోయింది అని గుర్తొస్తా ఉంటుంది. అదే రకంగా అదే స్ఫూర్తితోటి గుడివాడలో కూడా మేము
క్రీడల్ని అభివృద్ధి చేయాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఇంపార్టెంట్. క్రీడలు ఎప్పుడు వ్యక్తిత్వ వికాసానికి పనికొస్తాయని చెప్పేసి ఎప్పుడు చంద్రబాబు గారు చేస్తారు. అలాగే నేను కూడా పూర్తిగా విశ్వసిస్తాను. సో మీకు ఇలా మీరందరూ మా గుడివాడ చాలా అదృష్టం. ఇప్పటికి అర్థమవుతుంది గుడివాడ అంటే గుడివాడ అనే పేరు అందరూ ఉంటారు, కానీ ఇంత దారుణంగా ఉండేటంటే అనుభవించాలి. నెక్స్ట్ టైం 2-3 ఏళ్లలో మళ్ళీ మాస్టర్స్ ని గుడివాడ తీసుకొస్తాం. మీకు అందరికీ అద్భుతమైన ఆతిథ్యం ఇస్తాము. నేను ఈ రోజు చూస్తే మొత్తం దగ్గర కూర్చున్నాను, కానీ వేరే ప్రోగ్రాలు ఉండడం వల్ల నేను ఈరోజు వదిలేకపోతున్నాను. కానీ మీ అందరికీ గుడ్ లక్ ఎవ్రీబడీ అండ్ కంగ్రాచులేషన్స్. మీరు ఏ వయసులో ఉన్నా కానీ క్రీడలకి ప్రాముఖ్యత ఇచ్చి మీరు పడే శ్రమ మాకు చాలా ఆనందంగా ఉంది. దీంతో పాటు మాకు ఈసారి ఈ క్రీడల్లో కృష్ణా జిల్లా తరఫున నేను కూడా పాల్గొనాలని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ గుడివాడ శాసనసభ్యులు శ్రీ వెరిగండ్ల రాము గారు, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్దలు అందరికీ నా నమస్కారం. అట్లాగే వివిధ జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సుమారుగా 7 జిల్లాల నుంచి కనబడతా ఉన్నారు. మరి అందరికీ కూడా మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద ప్లేయర్స్ హూ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఈవెంట్. ఈరోజు ముఖ్యంగా ఎన్టీఆర్ స్టేడియం తీసుకుంటే ఇది అన్న నందమూరి తారక రామారావు గారు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రీడాకారులకు ఇచ్చినటువంటి వరం. ఈ రోజున జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అనేక ఈవెంట్స్కి ఈ ఎన్టీఆర్ స్టేడియం ఆలంబనగా నిలబడతా ఉంది. ఈ రోజున ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్నో రంగాల్లో ఎన్నో ఈవెంట్స్లో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు తయారు చేసి ఎన్నో మెడల్స్ సాధించినటువంటి ఘనత ఈ ఎన్టీఆర్ స్టేడియంకు ఉంది. ఇటువంటి ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో మీరందరూ కూడా ఈ క్రీడా ఈవెంట్లో పాల్గొనడం చాలా సంతోషం. తప్పనిసరిగా మరి ఈ రోజున నూతనంగా వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టి క్రీడలకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో క్రీడాకారుల్లో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడంలో ప్రథమ స్థానం ఆంధ్రప్రదేశ్లో ఉండాలి భారతదేశంలోని కోరుకుంటూ ఆ స్థాయిలో మరి ముందుకెళ్తా ఉన్నాం. అట్లాగే గుడివాడ విషయానికి వస్తే మరి రికార్డు స్థాయి మెజారిటీతో ఇక్కడ గెలిచినటువంటి శాసనసభ్యులు వెరిగండ్ల రాము గారు కూడా గుడివాడని చరిత్రలో మళ్ళా ఎవరు విమర్శించే విధంగా కాకుండా అన్న నందమూరి తారక రామారావు గారి వైభవాన్ని నిలబెట్టే విధంగా ఈ గుడివాడని తీర్చిదిద్దే విధంగా, అట్లాగే ముఖ్యంగా ఈ ఎన్టీఆర్ స్టేడియంని రాబోయే కాలంలో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా శాసనసభ్యుడు రాము గారి ఆధ్వర్యంలో చేస్తా ఉన్నాం. తప్పకుండా మీ అందరూ కూడా ఈ క్రీడా ప్రాంగణంలో పాల్గొన్నటువంటి ఈవెంట్స్ లో ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో పాల్గొని విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ వన్ అండ్ ఆల్ ద బెస్ట్. గుడ్లవల్లేరు మండలం డొక్కిపర గ్రామంలోని శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు 9వ వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా జరుగుతుంది. ఆలయాన్ని రకరకాల పూలతో విశేషంగా అలంకరించి స్వామివారికి చేసే పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించడం జరిగింది. నేడు ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం ఇచ్చేస్తున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణం మొత్తం పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకుని అణువణువున క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఆలయ ప్రాంగణంలోకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకొని స్వామివారి సన్నిధిలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు మెగా కన్స్ట్రక్షన్స్ అధినేత పిపి రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనడం జరుగుతుంది.
అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు గాను గుడివాడ మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. నేడు 3వ రోజు ధ్వజారోహణ మరియు శేషవాహనంపై స్వామివారి ఊరేగింపు, హంస వాహనోత్సవం వంటి పలు ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలు ఆలయ నిర్వాహకులచే అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. रागरथ सारथि हे रमण शुभचलन संप्रोक्षण योग निगम निगमार्चना वसन अभय प्रद रूप गुणाना लक्ष्य विधि विधान हे सदन निखिल जन सालोचन मयूख युगल मधुसूदना मदन महिम गिरिवाह घनाना रागरथ सारथि हे रमण शुभचलन संप्रोक्षण योग निगम निगमार्चना वसन अभय प्रद रूप गुणाना लक्ष्य विधि विधान हे सदन निखिल जन सा ఇప్పుడు ఒక చిన్న విరామం. Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jagannathpuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. వెల్కమ్ బ్యాక్. గత పాలకుల తప్పిదాలతో అస్తవ్యస్తంగా ఉన్న మన గుడివాడను చక్కదిద్దటమే తన లక్ష్యమని స్వచ్ఛ గుడివాడ రూపకల్పనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని గుడివాడ ఎమ్మెల్యే వెనగండ్ల రాము పిలుపునిచ్చారు. పట్నంలో ఎమ్మెల్యే రాము నిర్వహిస్తున్న మీకోసం మీ వెనగండ్ల ఉదయపు పర్యటనలు 9వ రోజుకు చేరుకున్నాయి. ద్విచక్ర వాహనంపై పట్టణ ప్రధాన రహదారిలో ఎమ్మెల్యే రాము పర్యటించారు. బస్టాండ్ సెంటర్లోని ఆటో స్టాండ్లు, కార్ స్టాండ్ల వద్ద అపరిశుభ్ర వాతావరణం ఉండటంతో ఎమ్మెల్యే రాము ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పరిస్థితిలో మార్పు రాకుంటే చర్యలు తప్పవని స్థానికులతో ఎమ్మెల్యే రాము అన్నారు. ప్రధాన రహదారుల వెంబడి రోడ్లపై ఇష్టం వచ్చినట్లుగా చెత్త వేయకుండా పరిసర వ్యాపారులు బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా పలువురు వ్యాపారులకు ఎమ్మెల్యే రాము సూచించారు. పలు చోట్ల పరిసరాల పరిశుభ్రతకు వ్యాపారులు తీసుకుంటున్న చర్యలను ఎమ్మెల్యే రాము అభినందించారు. ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే స్వచ్ఛ గుడివాడలో ముందడుగు పడుతుందని ఈ సందర్భంగా వ్యాపారులతో ఎమ్మెల్యే రాము అన్నారు. నువ్వు తీసుకో కావాలండి, ఏమంటే ఎవరు వేసినా అనవసరం, నీకు నీ ముందు పడిందని నీదే బాధ్యత. ఏ నువ్వెందుకు లేవు, లేకపోతే వేసేవాడిని పట్టుకో తీపిచ్చాడుతో. అవునండి, తీసేసి చెయ్యి, ఏం పర్లా. మనండి అక్కడ ఈసారి మాత్రం నీ బండికి ఏమీ రాకుండా ఇక్కడ పెడతాయి తీసుకొచ్చి, షాప్లోకి ఎవరు రాకుండా చూస్తున్నా. నీళ్ళేంది చూడండి ఉంటా వాళ్ళు కూడా మీరు మళ్ళీ తీపించట్లేదా?
2 రోజులు వస్తే చేస్తున్నారు. స్వామి స్వామి పూజకి వెళ్తే నువ్వు చూడవా? అయిన మాకండి ఇక్కడ నువ్వు మనిషిని పెట్టుకో, 4 రోజులు పెట్టుకో సరిపోతుంది. మళ్ళీ వాడు వడ్డీ ఎవరు ఉంటారు? వడ్డీ కూడా నువ్వేనా? టీ కూడా నువ్వేనా? వడ్డీలోంచి చూస్తూ ఉండు, చూస్తాం అలవాటు చేసుకో. తీపి సమయాన్ని పిలిపించి లేదంటే 200 ఇప్పిస్తాం. మీకు తెలిసి వెళ్తే వాళ్ళతో నేను వచ్చాక చెత్తుంటే మీ ముందు 200 ఇచ్చేసి అమ్మాయితో తీపించుకోండి. అమ్మాయి కూడా ఇక్కడి నుంచి కదలలేదు, 200 వస్తాయి. ఓకే. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఈ నెల 15వ తేదీన అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో జరిగే మాలల మహాగర్జన సభను జయప్రదం చేయాలని అఖిల భారత మాల సంఘాల జేఏసీ గౌరవ అధ్యక్షులు పొంగులేటి జయరాజ్ పిలుపునిచ్చారు. పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న మాల సంఘాల జేఏసీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొంగులేటి జయరాజు మాట్లాడుతూ గుంటూరులో జరిగే బహిరంగ సభకు రేపు మధ్యాహ్నం 12 గంటలకు గుడివాడలోని అంబేద్కర్ భవన్ మధ్య నుండి భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లడం జరుగుతుందని తెలియజేశారు. మహాగర్జన సభకు వచ్చే ప్రతి ఒక్కరూ 12 గంటలకల్లా గుడివాడలోని అంబేద్కర్ భవన్ వద్దకు చేరుకోవాలని తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో పలువురు మాల సంఘాల నేతలు పాల్గొనడం జరిగింది. జై మాల, జై జై మాల, జై భీమ్, అమర్ రహే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ మీద తీర్పు చెప్పడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ మాల సంఘాల అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ క్లిమేరు రద్దు చేయాలంటూ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరు నగరంలోని నల్లపాటు రోడ్డు హౌసింగ్ బోర్డు కాలనీ ఎదురుగా ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. 15 తారీఖు ఆదివారం ఈ బహిరంగ సభకి వేలాదిగా లక్షలాదిగా మాలలు ఇచ్చేసి మనం సత్తా సాటుదాం. అప్పట్లో వర్గీకరణ చేసినప్పుడు 2004లో సెక్రటరీ ముట్టడి చేసి అనేక చోట్ల ధర్నాలు రాస్తారోకోలు చేసి ఈ వర్గీకరణ వ్యతిరేకిస్తూ పోరాటం చేశాం. అది అప్పుడు కోర్టు 5 బెంచ్ కోర్టు రద్దు చేయడం జరిగింది 2004లో. మళ్ళా ఇప్పుడు సుప్రీంకోర్టు అదే విషయాన్ని ప్రస్తావిస్తూ మనుధర్మవాదులందరూ కలిసి ఎస్సీ వర్గీకరణ చేశారు. ఇది మందాకృష్ణ యుద్ధం కాదు. మనువాదులు ఎస్సీని విడగొట్టి వాళ్ళకి అధికారం లేకుండా చేసే ప్రయత్నంలో ఇది చేస్తున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ మాలో ఇప్పుడు అంబేద్కర్ గారిని, రాజ్యాంగాన్ని, చట్టాన్ని కాపాడుకుని తిరుగుతున్నాం. మేము రాజ్యాంగాన్ని మార్చే దిశలో ఈ మనువాదులు చేసే కుట్రల్లో మనం ఎదుర్కోవాలి. రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, మన మాల హక్కుల్ని కాపాడుకుందాం. అలాగే ఏదైతే వర్గీకరణ ప్రివేరు రద్దు చేసే వరకు పోరాడదాం. ఈ పోరాటంలో మాలలంతా ఐకమత్యమై ఒకరికి తోడుగా ప్రతి గ్రామం నుంచి ఇంటికొకరుగా బయలుదేరి ఇక మాల మహాగర్జనను జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఈ చుట్టుపక్కల గుడివాడ, నందివాడ మండలం, గుడ్లవాడ మండలం, గుడివాడ టౌను, అలాగే రూరల్, అలాగే ఈ రాష్ట్రం మొత్తం ప్రజలందరూ వేలాదిగా లక్షలాదిగా తరలి వచ్చి మన సత్తా సాటి అప్పుడు ఎలా అయితే 2004లో మనం ఇక్కడ రద్దు చేయవచ్చాము, అలాగే 1997లో సెక్రటరీ ముట్టడి చేశాము. ఆ సెక్రటరీ ముట్టడి పీవీఆర్ ఆధ్వర్యంలో లక్షలాదిగా పాల్గొని 15 లక్షల మంది వచ్చి సెక్రటరీలో ముట్టడి పాల్గొనడం జరిగింది. అలాగే గుడివాడలో కూడా 1,00,000 మందితో 97లో 8/11/97లో మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ విధంగా మాలలంతా ఐక్యమై మన హక్కులు మనం కాపాడుకోవడానికి ఐకమత్యం రావాల్సిందిగా కోరుతూ ఈ యొక్క వాహనాలు అయితే మాత్రం ఎవరైతే వెహికల్ ఉందో వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ కుటుంబంతో సహా రావాల్సింది కోరుతున్నాం. ఆటోలు అయితే ఉన్నాయో మన ఎస్సీ మాలందరూ ఆటోలను స్వచ్ఛందంగా వాళ్ళు కూడా ఆటోల్లో తరలించి ఆ యొక్క మహాగర్జనను మాల మహాగర్జన జయప్రదం చేయాల్సి కోరుతూ అందరికీ మా జై భీములు. రేపటి వెహికల్స్ అన్నీ గుడివాడ చుట్టుపక్కల నందివాడ కానీ, గుడ్లవాడ కానీ, రూరల్ కానీ, టౌన్ కానీ అన్ని వెహికల్స్ రేపటి బయలుదేరే ముందు ఈ యొక్క మహాగర్జన బయలుదేరే ముందు అంబేద్కర్ భవన్కి గుడివాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముందుకి రావాల్సిన కోరుతూ 12 గంటలకల్లా అక్కడ వస్తే అందరం స్టార్ట్ అయ్యి వెళదామని కోరుతున్నాం. అలాగే ముందే పెళ్లి వాహనాలు కూడా ఇటే వస్తున్నాయి కనుక వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తరలి రావాలని లక్షలాదిగా తరలిచ్చి మన సత్తా సాడదామని తెలియజేస్తూ జై భీమ్, జై అంబేద్కర్, జై మాల. రాజు గారు మాల జాతి బిడ్డలకు
అంబేద్కర్ వాదులకు, విద్యావంతులకు, ఉద్యోగులకు, యువతకు అందరికీ రేపు 15వ తారీఖున గుంటూరులో జరగబోయే రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరుగు భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని, అట్లాగే ప్రతి పల్లె నుండి, ప్రతి మాలిపల్లి నుండి లక్షలాది వేలాది మందిగా బయలుదేరి ఆ యొక్క ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మనం ఒక బలమైన శక్తిగా ఈ ప్రభుత్వానికి మనం నిరూపించాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ప్రతి పల్లె నుండి బాధ్యతగా యువకులు, విద్యావంతులు, ఉత్సాహవంతులు మరి ఈ గ్రామాల్లో చైతన్యపరిచి రేపు జరగబోయే కార్యక్రమానికి 2 గంటల కాడి నుంచి గుడివాడలో బయలుదేరి మనం ఆ బహిరంగ సభకు చేరుకుని ఆ బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పి అందరికీ పేరు పేరున జైభీం తెలియజేస్తున్నాం. జైభీం జైభీం. అందరికీ జైభీం. నా పేరు పంతకాన్ సురేష్, మాల సంఘాలు చేసి గౌరవ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మాలల మహాగర్జన డిసెంబర్ 15 రేపు సాయంత్రం 4 గంటలకు లక్షలాది మంది మాలలతో గుంటూరు జిల్లాలలో ఎస్సీ వర్గీకరణ చేస్తానని, జిల్లాల వారీగా చేస్తానంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా మాలలందరూ ప్రతి కుటుంబం నుండి మాల కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఒకరోజు కేటాయించి వందలాదిగా, వేలాదిగా, లక్షలాదిగా తరలి వచ్చి మళ్ళీ వర్గీకరణ చేస్తామని ఎవరైతే చెప్తారో వాళ్ళందరికీ మన యొక్క మాలల సత్తా తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరూ తరలిరావాల్సిందిగా కోరుచున్నాం. జై భీమ్, జై మాల. వాతావరణంలో మార్పుల వల్ల పాడి పశువులకు సోకే అంటువ్యాధులు సంక్రమించకుండా ఉండేందుకు గాను పశు వైద్యశాల నందు ఉచిత టీకాలు వేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని కృష్ణా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి దివాకర్ తెలియజేశారు. మన ఇంట్లో పెంచుకునే పాడికి కానీ పశువులకు కానీ అంటువ్యాధులు వ్యాపించకుండా ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని, వీటికి సంబంధించి గుడివాడ పశు వైద్యశాల నందు అన్ని రకాల టీకాలు అందజేయడం జరుగుతుందని, పశు పోషకులు గాని పశు ప్రేమికులు గాని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించడం జరిగింది. గాలికుంటు వ్యాధి రాకుండా నివారణ టీకాలు వేస్తూ ఉన్నాము. అదేవిధంగా గొంతువాపు వ్యాధి రాకుండా, నల్ల జబ్బు రాకుండా, జబ్బవాపు వ్యాధి రాకుండా, దాని బ్లూ టంగ్ అంటాము, ఇవన్నీ రాకుండా మేము వైద్యం చేస్తూ ఉన్నాము. టీకాలు వేస్తాము, ఉచితంగా వేస్తున్నాము. గొర్రెల్లో కూడా నీలి నాలుక అనేది ఒక ప్రమాదకరమైన రోగము, అది రాకుండా, అదేవిధంగా గొర్రెల్లో చిటుక వ్యాధి అంటే చిటుక వేసేలోపు చచ్చిపోతాయి, అది రాకుండా టీకాలు వేస్తున్నాము. ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. చాలామంది గొర్రెల కాపర్లకి ఈ సమాచారం అందట్లేదు. అదేవిధంగా చాలామంది పశు పోషకులకి, గేదెలు పెంచే వారికి ఈ గొంతువాపు వ్యాధి రాకుండా, అదేవిధంగా జబ్బవాపు వ్యాధి రాకుండా, గాలికుంటు వ్యాధి రాకుండా, పారుడు వ్యాధి రాకుండా మేము టీకాలు వేయటం జరుగుతుంది. వీటన్నిటికీ మందులు ప్రతి పశు వైద్యశాలలో అందుబాటులో ఉన్నాయి కాబట్టి పశు పోషకులు వీటిని ఉపయోగించుకోవాల్సిందిగా, గొర్రెల పెంపకందారులు కూడా వీటిని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. అంతకంటే ఇంకా ముఖ్యంగా ఈ గుడివాడ పట్టణంలో పెంపుడు కుక్కల్ని పెంచుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ పెంపుడు కుక్కలను పెంచుకునేటప్పుడు దాని ద్వారా మనుషులకు వచ్చే రేబీస్ వ్యాధి రాకుండా, పిచ్చి వ్యాధి రాకుండా దానికి టీకాలు కూడా మా హాస్పిటల్స్లో ఉచితంగా వేస్తాము. ఈ అవకాశాన్ని కూడా ప్రతి పెంపుడు కుక్క యజమాని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ, మనం పశువులను పెంచుకుంటున్నప్పుడు వాటి ద్వారా మనకి ఎటువంటి రోగాలు రాకుండా, వీటినే మనం జూనోసిస్ అంటాము, పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు, అవి రాకుండా ఇలా టీకాలు క్రమంగా వేపించుకోవాల్సిందిగా, ఈ టీకాలన్నింటినీ ఆ కాలానుగుణంగా, ఆ సమయానుగుణంగా, ఆ సీజన్ ప్రకారంగా మన పశువుల వైద్యశాల నుండి ఉచితంగా వేయటం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోండి. అదేవిధంగా లేగదూడలు ఉంటే వాటికి నట్టల నివారణ చేయటం జరుగుతూ ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మన గుడివాడలో మనమే పరిశుభ్రం చేసుకుందాం, ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్న ఎమ్మెల్యే. ప్రతిరోజు ఉదయం గుడివాడ పట్టణ పురవీధులు పర్యటిస్తూ శానిటేషన్ పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే. డొక్కిపొర గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే వేడుకలు తిలకించేందుకు రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కనుల పండుగ వాతావరణంలో జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలకు వేలాదిగా తరలి వస్తున్న భక్తులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.